ఈ ప్రపంచంలో అన్నిటి కోసం పరిగెత్తుతాం. కానీ ఏది మనది కాదు. ఒకనాడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఎందుకు జీవిత సత్యాన్ని తెలుసుకోడు మానవుడు? దానికొక చక్కని రీజన్ ఏంటంటే చూడండి ఏమంటాము, శాంతి కావాలి అని ఎవరికైనా అడిగితే అవును సిస్టర్ శాంతి కావాలి, శాంతి కావాలని అంటాం. కానీ శాంతి ఉన్నదెక్కడ? ఇంకా ఏమనుకుంటున్నామంటే మనం చిన్న చేంజ్ ఏదైతే తీసుకురావాలంటే మనం అనుకుందాము శాంతి అనేది డబ్బులు వస్తే శాంతి వస్తుందేమో, మంచి ఇల్లు ఉంటే శాంతి వస్తుందేమో, మనకు మంచి పోస్ట్ ఉంటే శాంతి వస్తుందేమో. డబ్బులు ఉన్న వాళ్ళకి అడగండి శాంతి ఉందా, పోస్ట్ ఉన్న వాళ్ళకి అడగండి అసలే శాంతి లేదు. వాళ్ళే ఎక్కువ బిజీ ఉంటారు. వాళ్ళే పాపం చాలా అశాంతిలో ఉన్నారు. అంటే ఎక్కడో మనం తప్పు పోతున్నాం అనమాట. మనం శాంతి గురించి ఎక్కడైతే వెతకాలో, శాంతి ఎక్కడ ఉందో అక్కడ వెళ్లకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుతున్నాం. అందుకోసం శాంతి ఇంకా దూరం 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 మన నుంచి పోతుంది. సో శాంతి అనేది ఎక్కడుంది అనేది అర్థం చేసుకోవాలంటే సింపుల్గా బయట పోకుండా లోపల పో. బ్రహ్మకుమారి స్వపరివర్తన అన్నాం కదా. సో మన లోపల స్వయాన్ని తెలుసుకోవడము, నేను ఎవరిని. అది ఎలా తెలుస్తుంది మేడం? ధ్యానం త్రూ ఎలా? దేనికైనానండి ఫస్ట్ కొంచెం జ్ఞానం కావాలి. జ్ఞానం తర్వాత ధ్యానం. ఏదైతే జ్ఞానం ఉందో దానిపైన ధ్యానం చేసి అప్పుడే దాని యొక్క స్వరూపంగా తయారవ్వగలము, లేక దాని యొక్క ధారణను చేయగలము.